పెట్టాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. అది ధన్యవాదాలు. మాట్లాడతారా శ్రీనివాస్ గారు? భీమునిపట్నం. ఓకే మినిస్టర్ గారు. అధ్యక్ష, అంటే ఆ ఏరియా బీచ్ ఏరియా అండి భీమునిపట్నం. అధ్యక్ష, గౌరవ సభ్యులు వంశీ గారు ప్రధానంగా మాట్లాడినటువంటి అంశం, అతని ఏరియా సముద్రం పక్కన లేదు, అది సముద్రం పక్కన ఉన్నాయి. అధ్యక్ష, ప్రధానంగా వంశీ గారు అడిగినటువంటి విషయం మౌలిక సదుపాయాల కల్పన. అధ్యక్ష, నిజానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ కానీ, లేకపోతే టూరిజంకి ఇండస్ట్రీ హోదా ఇవ్వటం కానీ, వీటి వల్ల మౌలిక సదుపాయాల కల్పన కూడా విస్తృతంగా చేపట్టాం. అధ్యక్ష, ఇందాకే నేను మనవి చేసినట్లుగా రమారమి ఈ మధ్య కాలంలోనే ఒక్క విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనే 8,650 కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను ఆకర్షించి దాని ద్వారా మనం అనేక హోటల్స్ని, రూమ్స్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అధ్యక్ష, మనం వచ్చిన తర్వాతే వచ్చినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు, ఒబరాయ్ కానివ్వండి, మేఫెయిర్ కానివ్వండి, అదేవిధంగా అట్మాస్ఫియర్ కోర్ కానివ్వండి, ఇలాంటి హోటల్స్ రావడానికి ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అధ్యక్ష, దానితో పాటు మొత్తంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏదైతే ఉందో సిఆర్జెడ్, ఈ సిఆర్జెడ్ విషయంలో కొంత టూరిజం ప్రాజెక్టులకి కొంత వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. అధ్యక్ష, దాని గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సిఆర్జెడ్ 19 వస్తే తప్పనిసరిగా ఏవైతే వారు చెప్తున్నటువంటి 2 నుంచి 3కి, 3 నుంచి 4కి అనేటువంటిది ఏ కార్యక్రమం అయితే ఉందో దాని ప్రకారం నిర్మాణాలకు కానీ 9 మీటర్ల దాటి నిర్మించుకోవడానికి కానీ ఇవన్నీ కూడా అవకాశాలు దొరుకుతాయి. అధ్యక్ష, దానికోసం వేచి చూస్తున్నాం. తొందరలోనే సిఆర్జెడ్ 19 వస్తుంది, వచ్చిన వెంటనే ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. అధ్యక్ష, ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాల్సింది, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనేటువంటిది మన పరిధిలో ఉండేది కాదు. అధ్యక్ష, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. వారు ఏ రకమైనటువంటి నిబంధనలు పెడితే దానికి అనుగుణంగానే మనం పనిచేయాలి తప్పితే మనంతటా మనం చేయడానికి ఉండదు. కాబట్టి దానికి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి మనం రాసాం. కనీసం ఈ టూరిజం ప్రాజెక్టులకి మనకు అవకాశం కల్పించండి అనేటువంటి మాట రాసాం. త్వరలోనే సిఆర్జెడ్ 19 రాగానే ఇవన్నీ కూడా ప్రారంభిస్తాం అనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తాం. యాక్చువల్గా 2019లో గత ప్రభుత్వంలో సిఆర్జెడ్ 3 కిందే ప్రపోజల్ ఇక్కడి నుంచి వెళ్ళిందండి. అప్పుడు నీరవ్ కుమార్ ప్రసాద్ గారు ఉన్నప్పుడు అవి పంచాయతీల్లో ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో, కానీ ఇప్పుడు జీవీఎంసీలో ఉన్నాయి సార్. ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ వెళితేనే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది సార్. దయచేసి ప్రపోజల్ పంపమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను సార్.